మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసి ఇలాంటి క్వశ్చన్ యూనిట్ డిజిట్స్లో ఉన్నటువంటి 4⁴ ఇచ్చేసి దీంట్లో యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అని ఇస్తారు. ఇచ్చినప్పుడు a = 0, b = c = 4 అండ్ d = 6 అనేటువంటి వాల్యూస్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ యూనిట్ స్పేస్లో డిజిట్ ఏమొస్తుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ 4⁴1 తీసుకుంటే ఏమవుతుంది 4 అవుతుంది. 4⁴2 తీసుకుంటే ఏమవుతుంది 4 × 4 = 16. దెన్ 4³ తీసుకుంటే మనకి 64 అవుతుంది. దెన్ 4⁴4 తీసుకుంటే మనకి 256 అనేది వస్తుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ఈవెన్ ఆడ్ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ వచ్చేసి మనకి 4 వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుందో అక్కడ వచ్చేసి మనకి +6 వస్తుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనం ఏమి ఇచ్చేది 4⁴854 4 అనేది ఇక్కడ ఈవెన్. సో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి 6 అనే వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 6 అన్నమాట. యూనిట్ స్పేస్లో వచ్చేసి మనకి 6 వాల్యూ వస్తుంది.